శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞ ఉపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, యాస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు చెప్పే అంశం ఏంటంటే, ప్రపంచాన్ని శాసించి కుండబద్దలు కొట్టే రాసులు ఉన్నాయండి. వీరు మనుషుల్లో సామాన్యంగా మనలాగానే ఉంటారు, అసలు సింపుల్గా ఉంటారు. కానీ వీరు చేసే ప్రయత్నం ఏంటంటే అపర కుబేరుని అంశంలో పుట్టారండి వీరు. నేను చెప్తున్నాను కదా, నేను ఒక 4 రాసులు చెప్తున్నాను. అవి మీ రాశి అయితే మీరు చాలా బాగుపడతారండి. మంచి ఉన్నతంగా జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీకు. మీరు ఎప్పటికైనా ధనవంతులు కావాల్సిందే, ఆర్థికంగా నిలదొక్కోవాల్సిందే. మీరు నమ్ముతారో నమ్మరో, నా దగ్గరికి ఒకతను కరెక్షన్కి వచ్చాడండి. కరెక్షన్కి వచ్చినప్పుడు నన్ను నమ్ముకొని, నేను హైదరాబాద్ మహానగరంలో, అప్పుడు నేను హిమాయత్ నగర్లో నా ఆఫీస్ ఉండేది, అశోక్ నగర్ దగ్గర. అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లలు, తను ఫ్యామిలీ మొత్తం, వాళ్ళకి హైదరాబాద్ మహానగరంలో రావడం భయం. ఏముంటుందో, ఎంత పెద్దవాళ్ళు ఉంటారో, ఎంత గొప్ప వాళ్ళు ఉంటారో, మేము అక్కడ ఎలా ఉండాలి, మాకు ఏమైనా రూమ్ దొరుకుతుందా, తినడానికి తిండి ఎలా బ్రతకాలి. కానీ అక్కడ ఏం పని లేదు వాళ్ళకి. వాళ్ళ ఆయన ఏం పని చేసేవారంటే మేస్త్రి, తాపీ మేస్త్రి పని చేసిన. ఏదైనా వెళ్తే ఒక 700, 800, 1000 రూపాయలు అట్లా. ఆ కాలంలో 500, 600 ఇచ్చేవారు. ఒక రోజంతా కూలిపోతే 500, 600. ఒక రోజు పని దొరకడం, ఒక రోజు పని దొరకడం, 3 రోజులు ఇంటికాడ ఉంటే ఒక రోజు పని చేయడం. హైదరాబాద్లో అయితే బిల్డింగ్స్ బాగుంటాయి, వర్క్ చేసుకోవచ్చు, అన్ని పర్ఫెక్ట్గా చేయొచ్చు అని చెప్పేసి తను వచ్చాడని. అది వాళ్ళ మెయిన్ ఏంటంటే నన్ను కన్సల్ట్ అయ్యారు ఫస్ట్. మాకు హైదరాబాద్ అంటే మాకు ఏం తెలియదు గురుగారు, మీరు మాకు ఏమైనా ఆశ్రమం ఇస్తారా, మాకు ఏదైనా సలహా ఇస్తారా, మీదంటే మిమ్మల్ని నమ్ముకొని వస్తున్నాం, మీరు చెప్పిన మాటను విని మేము వస్తున్నాం, హైదరాబాద్కి రమ్మని చెప్పారు కాబట్టి మేము వస్తున్నాం, మాకేం తెలియదు, మాకు భయంగా ఉంది, బాధేస్తుంది, మేము ఒక్కరిమే ఉంటున్నాం, మాకు ఎవరికి తోడు లేరు, మిమ్మల్ని చూసే మేము వస్తున్నాం, మీరు ఎక్కడైతే ఉంటారో మీకు దానికి సంబంధించినటువంటి అక్కడ ఏదైనా నాకు ఒక చిన్న రూమ్ ఇచ్చినా కూడా, ఒక వాచ్మెన్ వర్క్ చేసుకుంటున్నాయినా మేము ఉంటాం, మీ దగ్గర ఉంటామని చెప్పారు. ఆల్రెడీ మన దగ్గర ఉన్నారు కాబట్టి నేను వాళ్ళకి చెప్పాను, నువ్వేం అధైర్యపడకండి అమ్మా, మీరు ఎక్కడైనా ఒక రూమ్ కిరాయికి అయితే తీసుకోండి, ఉండండి. మీ ఆయన గారి చేతి రేఖలలో అరచేతిలో పుట్టుమచ్చని చూశాను. అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నటువంటి వారు ప్రతి ఒక్కరూ కోట్లు సంపాదించవలసింది. నా దగ్గర ఉన్నటువంటి తారపత్రాలు ఊరికే చెప్పవు. అది ఏ స్థానంలో ఉండాలో, ఆ ధనవంతులకు ఉండేటువంటి స్థానంలో, తారపత్రాలలో అదే స్థానంలో మీ ఆయనకు ఉంది. మీ ఆయన కోట్లు సంపాదిస్తాడని చెప్పారు, కోటీశ్వరుడు అవుతాడని చెప్పారు. కాన్ఫిడెన్స్ ఇచ్చానండి. నేను అబద్ధం చెప్పాను అనుకోండి, అంటే వాళ్ళకు జరగకుండా నేను అబద్ధం చేసి చెప్పి హైదరాబాద్కు రమ్మని చెప్తే అది తప్పు, నా తప్పు. అది డెవలప్మెంట్ లేని వాళ్ళను నేను ఎట్లా ప్రోత్సహిస్తాను? రేపు పొద్దున ఏదైనా జరగకపోతే, సార్ మీరు చెప్పినట్టుగా వచ్చాము సార్, నాకు జరగలేదు అంటారు వాళ్ళు. కానీ నాకు కాన్ఫిడెంట్ ఉన్నది, ఎందుకంటే వాళ్ళు అవుతారు ఖచ్చితంగా. వచ్చేసి ఉండమ్మా, ఏం టెన్షన్ పడకండి, ఏదైనా అవసరం ఉంటే, డబ్బుకి ఏదైనా ఇబ్బంది, మరీ ఇల్లు కట్టలేని పరిస్థితుల్లో, తినలేని పరిస్థితుల్లో ఉంటే నాకు చెప్పండి, నేను నీకు ఏం కావాలో నేను సమకూరుస్తాను. పిల్లల్ని మాత్రం ఖచ్చితంగా మంచిగా చక్కగా చదివించండి, బాగా చదివించండి పిల్లల్ని. మీరు స్కూల్లో ఉంటాయి కదా, మామూలు స్కూల్ అయినా పర్లేదు, అక్కడ మంచిగా చదివించండి. ఎందుకంటే విలేజ్లో ఉన్నదానికి, సిటీలో ఉన్నదానికి స్టడీ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కంపల్సరీ మంచిగా పిల్లల్ని చదివించండి చెప్తే, వాళ్ళు అతను తాపీ మేస్త్రి అతని దగ్గరికి వెళ్ళి పని చేసుకోవడం మొదలు పెట్టాడండి. నేను కరెక్షన్ ఇచ్చింది రాసుకుంటూ 1 సంవత్సరంలో ఒక బిల్డర్ కింద వర్క్ నీట్గా చేయడం మొదలు పెట్టాడు. నేను చాలా నీట్గా, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ 6, 7 వరకు కూడా వర్క్ చేసుకుంటూ ఆ బిల్డర్కు నచ్చేసాడు, తెగ నచ్చేసాడు. నచ్చేసి ఎవరు చూడు ఇక ఈ బిల్డింగ్ కట్టింది ఎవరు అన్నట్టుగా, అంటే ఇతని ప్లాన్లతోనే ఎలా చేయాలని చెప్పేసి అతను మొత్తం ఇతని సంరక్షణలోనే అంత జరిగింది. ఆ బిల్డింగ్ చూసి ప్రతి ఒక్కరికి వెళ్ళి, ఇది ఎవరు కొట్టారు, ఇంత 100 గజాలలో 100 యార్డ్స్లో ఇంత చక్కగా కట్టాడు, ఎవరు ఇతను కట్టిన వాళ్ళంటే ఫలానా బిల్డర్కు ఎక్కువగా ఆఫర్లు వచ్చాడు మొదలుపెట్టింది. ఇతను ఏం చేశాడంటే, ఒక సొంతంగా స్వతహాగా ఒక ఇల్లును కట్టి స్టార్ట్ చేశాడండి. సేమ్ అదే రేంజ్లో అంత పర్ఫెక్ట్గా కట్టించాడండి. అక్కడ నుండి అతని లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. అక్కడ నుండి నిదానంగా పికప్ అవుకుంటూ ఈరోజు
బెంగుళూరులో, హైదరాబాద్ను మొత్తం దాటేశాడు. హైదరాబాద్లో ఇంకేం లేదు, నా టైం అంతా బెంగుళూరే, నేను చేసేదంతా బెంగుళూరు అని చెప్పేసి బెంగుళూరు వెళ్ళిపోయారండి. అక్కడ విల్లా ప్రాజెక్ట్, అంటే గొప్ప గొప్ప వాళ్ళతో కలిపి విల్లా ప్రాజెక్ట్ తయారు చేసి అతని లైఫ్ స్టైల్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. నేను చాలా సార్లు చెప్పాను, సార్ మీకు మా కమ్యూనిటీలో నేను కట్టినటువంటి విల్లాలలో ఒక విల్లా మీకు ఇస్తాను సార్, మీరు మాకు పడిన రేటే మీరు మా కమ్యూనిటీలో ఉండాలని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. అంటే ఒక మామూలు స్థాయి, ఒక మామూలు వ్యక్తి ఆ రేంజ్లో వెళ్ళడం అనేది నిజంగా సంతోషం అండి. ఆ భగవంతుడు వాళ్ళని చల్లగా చూడాలి. నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి ఆ విషయం చెప్తుంటే. నిజమండి. నాకు అంటే ఒక సామాన్యుడు కోటీశ్వరుడు అయితే ఎలా ఉంటుందో నా కళ్ళారా నేను చూశాను. ఒక సామాన్యుడు తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో అందరూ అంటారు, నిజమండి, చాలా మూర్ఖత్వం. ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు డెవలప్ అయ్యారు, మాకెవరు సంపాదించారు, మేమెలా బ్రతకాలంటారు. ఇది చాలా చాలా మూర్ఖత్వం. నేను చెప్తున్నానండి, మనకు కష్టపడే తత్వం మనకు ఉంటే ఖచ్చితంగా మనం బాగుపడతాం. ఆ తత్వం రావాలి మనకి. ఎన్ని రోజులు హోమాలు, పూజలు, యాగాలు చేస్తే చేయండి, తప్పులేదు. కానీ ఇంట్లో కూర్చుంటే ఏం పని చేస్తుంది? సోమరిగా ఉంటే నీకేం పని చేస్తాయి? భగవంతుడు ప్రోత్సహిస్తాడు. ఎప్పుడు ప్రోత్సహిస్తాడు అంటే నువ్వు కష్టపడినప్పుడు నిన్ను ప్రోత్సహిస్తాడు. నేను రోజు నిన్నే కదయ్యా మొక్కేది, నేను ఎందుకు డెవలప్ చేస్తావు అంటే చేస్తాడా? చేయడు. అసలు ఎట్టి పరిస్థితుల్లో చేయడు. మనం చేసేది మనం చేయాలి, భగవంతుడు ఇచ్చేది భగవంతుడు ఇస్తాడు. నేను మీ పేరులో ఉన్నటువంటి బలాన్ని పెంచేది నేను చేస్తాను. సంఖ్యలో సైన్స్ పరంగా సంఖ్యా బలాన్ని పెంచుతాను. ఇది సైన్స్ అండి. సంఖ్యాబలం అనేది సైన్స్. నెంబర్ యొక్క ప్రాముఖ్యత. ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునే వరకు నెంబర్లతోనే సహవాసం. ఉదయం లేవగానే మొబైల్ చూస్తాం. ఇదివరకు గడియారం చూసాడు, మొబైల్లో గడియారం చూస్తున్నాం. ఫోన్ నంబర్ కొడతాం, నెంబరేనా? టైం చూసుకుంటావు, నెంబరేనా? ఇంట్లో నుంచి బయటికి వెళ్తావు, ఇంటికి నంబరేనా? బైక్ వాడతావు, నంబరేనా? క్యాష్ లెక్క పెడతావు, అవి నంబర్సేనా? అకౌంట్ నంబరే కదా, మీరు వాడే అకౌంట్స్ నంబరే కదా, మీరు పుట్టింది నంబరే కదా, చనిపోయేది నంబరే. చూడండి ఎంత అవినావ సంబంధం ఉందో నంబర్స్కి మనకి. అలాంటప్పుడు ఇన్ని నంబర్లతోని మనం ప్రయాణం చేసినప్పుడు మన పేరులో ఉన్నటువంటి నంబర్స్ను మనం ఎందుకు ఆల్ఫాబెట్లో పెట్టకూడదు? నేను మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నాను. ఎందరో చెప్పారండి, ఏమో చేశారు, అసలు ఏం జరగలేదు అంటే ఎందుకు జరుగుతుంది? కరెక్ట్ పర్సన్ మీ లైఫ్లో ఎంటర్ కావాలి. అలా ఎంటర్ అయినప్పుడు మాత్రమే మీ జీవితం మారిపోతుంది. లేదంటే నువ్వు ఎంత చేసినా ఏం ఉపయోగం ఉండదు. ఏముంటుందంటే ఏముండదు. ఖచ్చితంగా చెప్తున్నాను. మేషరాశిలో పుట్టినా, కన్యారాశిలో పుట్టినా, కుంభరాశిలో పుట్టినా, వృశ్చిక రాశిలో పుట్టినా, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారికి ప్రపంచాన్ని శాసించి కుండబద్దలు కొట్టే రాసులండి ఇవి. మీరు వింటున్నది నిజమే. మేష, కన్య, కుంభ, వృశ్చిక ఈ 4 రాశులకు అదృష్ట యోగం పట్టిందండి. ఇక నుండి మీరు రాజుల వలె బ్రతుకుతారండి. అయ్యో సార్ చెప్పిన దాంట్లో నా రాశి లేదని డిసప్పాయింట్ కాకండి. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క టైం వస్తుంది, ఒక్కొక్క పేరు బలం ఉంటుంది. ఆ పేరు బలాన్ని మనం సరి చేసుకోవాలి. అలా సరి చేసుకున్నప్పుడు మాత్రమే మనకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. లేదంటే మనం సరి చేసుకోకుండా మనం ఇష్టం వచ్చినట్టుగా మనం ఉంటే ఆ పేరు మ్యాచ్ కాకపోతే ఏమవుతుందండి? ఏమీ జరగదు అక్కడ. అటు ముందుకు వెళ్ళలేము, ఇటు వెనక్కి రాలేము, పరిగెత్తలేము, ఇటు కిందికి పోలేము, అటు పైకి రాలేము. అలా సమాంతరంగా జీవితం అంతా గడుస్తుంది. దయచేసి చెప్తున్నానండి, ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకోండి దయచేసి. ఎన్నో ఖర్చు పెట్టుకుంటున్నాం. హోటల్కి వెళ్తే 4-5 వేలు ఈజీగా ఇట్లా వెళ్ళిపోతున్నాయి. ఈవినింగ్ టైంలో తింటే మార్నింగ్ వరకు కడుపు ఖాళీ అయిపోతుంది మొత్తం. అవి మళ్ళీ మనకు తిరిగి మన జీవితంలో ఏమీ ఉండదు. ఆ జంక్ ఫుడ్ తిని మొత్తం హెల్త్ ఖరాబ్ చేసుకోవడమే. నిజమండి. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం సంపాదించడానికి ఒక మార్గాన్ని అన్వేషించుకోవాలి. ఆ సంపాదనను ఇప్పుడు ఎవరికైనా కొంచెం డబ్బు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇల్లు కట్టుకుంటా అంటున్నారు. ఇల్లు కట్టుకోవచ్చు, 2 రోజుల్లో ఉండొచ్చు. కానీ ఈ డబ్బుని ఎప్పుడైనా గుర్తుపెట్టు, దయచేసి తప్పుగా అనుకోవద్దండి, నేను చెప్పేది అక్షరాల నిజం. నువ్వు ఇల్లు ఎప్పుడైనా కట్టుకోవచ్చు ఉదాహరణకి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ డబ్బంతా తీసి నువ్వు ఇండ్ల మీద పెట్టినావు అనుకో, ఏమవుతుందండి? అక్కడ స్ట్రక్ అయిపోతుంది. నువ్వు ఇల్లును అమ్మలేవు, నువ్వు దానిలోనే ఉండవలసిన పరిస్థితి. నువ్వు ఇల్లు ఎప్పుడు కట్టుకోవాలంటే నీ దగ్గర డబ్బు బాగా ఉండి చాలా ఎక్కువ పెద్ద మొత్తంలో డబ్బు ఉన్నప్పుడు నువ్వు ఇల్లు కట్టుకోవాలి. ఇప్పుడు నీకు ఏదైనా వ్యాపారం నడుస్తుంది, ఆ వ్యాపారం నడుస్తుంటే ఇల్లు కట్టుకో, తప్పులేదు. నువ్వు డైరెక్ట్
నువ్వు చిన్న చిన్న జాబులు చేసుకుంటూ పైసా పైసా పోగు చేసి ఇటు ఇంటిపై మనం డైవర్ట్ చేస్తే అక్కడ డబ్బులు ఆగిపోతాయి. కాబట్టి ఏంటంటే ఈ ఏదైతే సంపాదించినావో నీకు కలిసి వచ్చే వ్యాపారం పెట్టుకోవాలి. నేను అదే చెప్తున్నాను. వ్యాపారం అంటే మళ్ళీ నీ ఇష్టం ఉన్నట్టుగా నువ్వు పెట్టుకుంటే సరిపోదు. నన్ను కలవాలి. నన్ను కలిసి ఏ వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుందని నన్ను అడగాలి. అడిగితే అప్పుడు నేను చెప్తాను. ఆ కలిసి వచ్చే వ్యాపారం నీకు చెప్తాను. ఆ వ్యాపారాన్ని పట్టుకొని నువ్వు వ్యాపారం చేయి, బాగా సంపాదించుకుంటూ దాంట్లో ఉన్న అమౌంట్